సో ఇదంతా దీనికి కారణం ఏంటంటే వీళ్ళ మధ్య ఉన్న రాజకీయ వైరుధ్యాలు అయిండొచ్చు. ఆ తర్వాతి కాలంలో ఫ్లెక్సీల్లో మా ఫాదర్ ఫోటో పెట్టలేదని అంటే ఆడియో కాల్లో వినబడుతున్నది. ఫ్లెక్సీలు పెట్టుకున్నారు కానీ మా నాన్న ఫోటో లేదు, మా నాన్న లేని అసలు మీరెక్కడున్నారు అనే కోణంలో ఆయన మాట్లాడాడు. అయితే నేను ఇప్పుడు ఎవరినైతే తిట్టిండో పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ గారు, ఆమె ఇప్పుడు యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా రీసెంట్గా ఎన్నికవడం జరిగింది. ఆమెను నియమించడం జరిగింది ముఖ్యమంత్రి. సో ప్రస్తుతం వాళ్ళ ఇంట్లో ఉన్నా నేను. ఎల్బీ నగర్లో హయత్ నగర్కి వెళ్ళే దారిలో వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో నేనున్నా. నా ముందు ఈశ్వరమ్మ యాదవ్ గారు కూర్చున్నారు. నమస్తే అమ్మా. నమస్తే బిడ్డ. బాగున్నారా? బాగున్నా బిడ్డ. సో ఎప్పుడు మీరు వార్తల్లో లేరు కానీ ఇప్పుడు వార్తల్లోకి వచ్చిర్రు. మీ వయసు ఇప్పుడు 70 ఎన్ని సంవత్సరాలు మీకు? నాకు 84, 83. 83 సంవత్సరాలు. 83 సంవత్సరాల్లో 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో మీరు ఇప్పుడు వైరల్ అవుతున్నారు. అంటే మీ ఎవరు ఈశ్వరమ్మ యాదవ్ అని. అంటే ఇది ఇంకొక కోణం. అంటే జనరల్గా ఏదన్నా ఒక పని చేస్తానో ఏదన్నా మాట్లాడుతానో వైరల్ అవ్వాల్సింది. ఒకరు మిమ్మల్ని తిడితే మీరు ఇప్పుడు అందరికీ తెలుస్తున్నారు. అంటే మీ నియోజకవర్గంలో మీరు అందరికీ తెలిసిన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుస్తున్నారు. ఇది సంతోషించాలనో బాధపడాలనో అర్థం కాని పరిస్థితి ఏమో మీకు. ఏం చెప్తారు అసలు ఈ జరిగిన ఘటన మీద? ఏం జరుగుతున్నది? జరిగిన ఘటన మీద నాకు దేవస్థానంలో నేను పనులు చేసిన కాబట్టి ఇవాళ కూడా నేను ఈ లోకల్లో 7-8 గుళ్ళకు నేను చైర్మన్ అయినా. నేను కర్మంఘాట్ టెంపుల్లో కూడా, ఎండోమెంట్ టెంపుల్లో కూడా 2 సంవత్సరాలు చేసిన నేను. ముఖ్యమంత్రి కూడా నన్ను చాలా ప్రేమతోటి చూస్తాడు. ఓకే. దాన్ని బట్టి నాకు యాదగిరిగుట్ట బోర్డు నంబర్గా నన్ను ఆయన ఇవ్వడం జరిగింది. నేను ప్రమాణ స్వీకారం ఇట్లా చేసి వచ్చినో లేదో మరి టీవీలో అది వాట్సాప్లలో తెల్లాటాకల్లా ఇటువంటి ఇక నేను ఏం చెప్పాలనో నాకైతే ఆ మాట నాకు అర్థమైతే లేదు. అంత పెద్ద మాట మాట్లాడినాడు బిడ్డ. వాడు నా ఒక పెద్ద మన్మని వయసు అంతా కూడా వాని వయసు లేదు. వాడు అంత మాట మాట్లాడాడు. వాడు ఏదైతే మాట మాట్లాడిండో అది నా ముంగట వచ్చి మాట్లాడితే ఆడు వయసు పోరడు. ఇవాళ కూడా నేను ఈ వయసులో ఉన్నా, వాడు నేనే చూసుకుంటుంటే బిడ్డ. అంత బాధ కలిగింది నాకు. ఆ బాధతోటి నేను నీ ముందు నేను చెప్పగలుగుతున్నా బిడ్డ. మరి మేం గిట్ట ఇంతకన్నా మొదలనే ఏమన్నా అన్నమా? నా మన్మడు ఎక్సిలేసాడు లేక ఈ నయ్య పోటు అందులో ఈవిడ ఒక యూత్ కాంగ్రెస్ అని నా మన్మడు కూడా చిన్నోడే. వాడు తెలిసో తెలియకునో వాడు అందులో అని కొడుకుదైతే వేసిండు, అందరు వేసిండు. తండ్రి ఫోటో వాళ్ళే, తండ్రి ఫోటో వాడలే, ప్రభాకర్ రెడ్డి ఫోటో వాళ్ళే. వాళ్ళ తండ్రి కాంగ్రెస్లో ఉండి మన్సరాబాద్ ఏరియాలో ఏమన్నా పీకిండా, ఎవరికన్నా ఏమన్నా చేసిండా, ఈ పని చేసినా చూపెట్టమన్నాను. నేను చేసిన పనులు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టి చూపెడతా. నేను చేసిన పనులు అది నా నోటి మీద కూడా చెప్తా. ఆయన అయ్య గిట్ట రాజకీయంలో ఉండి ఏమన్నా చేసిండా, మన అయ్య ఫోటో నేను ఎందుకు వేయాలి? ఇప్పుడు ఆడు లాగు తోడుగన్నాడే నేను రాజకీయం చేసిన, అందులో రాజకీయంలో ఉన్నా కానీ వాడు నా పోటు వేయలేదంటే కొడుక నువ్వు నా పోటు వేయాలి. నీ తల్లి వయసు నా వయసు, నువ్వు నా పోటు వేయాలి. నన్ను వేసినావా? నువ్వు ఎదుటోళ్ళని అడుగుతున్నావు, ఓకే. నువ్వు నా ఫోటో గిట్టే నన్ను వేసినావా? నేను ఇన్ని పదవులు చేసిన, నువ్వు ఏ పదవి చేయడానికి నీకు ఇంత బాధ కలిగితే, ఎవరికేం చేయడానికి ఇంత బాధ కలిగితే నేను అనదాల్చుకుంటే బిడ్డే నా వయసుకు తగది. నేను చాలా మాటలు మాట్లాడతా. నేను ఆయనకి మొట్టమొదలు ఆయన ఇంట్లో ఉన్న డబ్బంతా ఆదివాసుల పైసాది. వాళ్ళ కాళ్ళు చేతులు వాళ్ళ నెత్తులు
ఇరగొట్టి నీకు రాజకీయ పలుకుబడి నువ్వు వాడుకొని నువ్వు డబ్బు సంపాదించరు. ఆదివాసులు ఎందుకు వచ్చారు? ఆదివాసులు ఉన్నోండ్రి బిడ్డ ఈడ ఆ ఆదివాసుల జాగా వాళ్ళు గుడిసెలు వేసుకున్నారు ఏండ్ల నుంచి. వాళ్ళని పొమ్మంటే పోకుంటే ఆ రకంగా వాళ్ళని కొట్టి చేసి మళ్ళీ వెనక చేరికి వాళ్ళని బండ్ల గూడంలో చూపెడతాం అది ఇది అని చెప్పి వాళ్ళని పంపించారు. వీడు ఇవాళ ఆ ఆస్తి అమ్ముకుంటేనే కోట్ల రూపాయలు వీళ్ళకి వచ్చినాయి. ఓకే. ఇంకా అదే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. నేను చెప్తే నేను కళ్ళు మూసుకున్నా. అందరం ఒకటే ఊరళ్ళం కాబట్టి నేను కళ్ళు మూసుకున్నా. నేను అదే ఊళ్ళో ఉండుంటేలే ఉరికిపిచ్చి కొడుతుంటి బిడ్డ నేను. వీళ్ళు చేసే చేతలు దొంగలు లంగలు మధ్య భూములు ఇయ్యాల కూడా కొలిపిస్తే వాళ్ళ దాంట్లో అలా ఎంతెంత జాగెళ్తుందో ఇయ్యాల నేను సరిగ్గా మంత్రవాదాలు కూర్చుంటే వాళ్ళ దాంట్లోకి వెళ్ళి జాగ తీస్తా ఇయ్యాలి. ఎందుకంటే నాకన్నా వయసు చిన్నోళ్ళే వాళ్ళందరూ మంత్రవాదులు ఉన్నోళ్ళు. ఓకే. ఇవాళ నా గమల కులస్తులు యాదవులు అని కాదు, కులమాత భేదం లేకుండా బతికిన ఈశ్వరమ్మ ఇక్కడ ఉన్నది. ఏ రాజ్యం అంటే ఆ రాజ్యం పోయిన ఈశ్వరమ్మ ఇక్కడ ఉన్నది. ఇవాళ మీరెవరు చేసినా సంపాదించుకుంటా అందుకొచ్చారు. నా బంధువులు వాళ్ళంతా మేమందరం కలిసి తిరిగిన తమ్ముళ్ళు వాళ్ళంతా వస్తున్నారు. గుట్టలాది గుట్టలో మంది వస్తున్నారు మొన్న.